గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈ వ్లాగ్ చాలా హ్యాపీ వ్లాగ్. ఈరోజు నేను నా కోసం చేసిన షాపింగ్ని, అలాగే సందీప్ పెళ్ళి రాబోతుందిగా, సో పెళ్ళి కోసం సందీప్కి ఏం తీసుకున్నాం అనేది మీతో షేర్ చేస్తాను. చూపించడం కుదరదు, చూపించడం సందీప్ని పెళ్లి కొడుకు చేసినప్పుడు చూపిస్తాను. సో నేను తీసుకున్న నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ పట్టు చీర బ్రైడల్ శారీని మీతో షేర్ చేస్తాను ఈరోజు. అలాగే నా డిజైనర్ బ్లౌజ్ని షేర్ చేస్తాను. సో సందీప్ పెళ్లి కోసం నేను చేసిన షాపింగ్ని మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో సందీప్ అంటే నాకు నా ఓన్ తమ్ముడులాగా, శేఖర్ కూడా ఓన్ తమ్ముడులాగా నాకు మరిది అవుతాడు. సో ఆయన పెళ్ళి అంటే మా ఇంట్లో పెళ్ళి. సో నేను బోర్డులంతా షాపింగ్ చేశాను, అదంతా మీతో షేర్ చేస్తాను. సో అంతకంటే ముందు వ్లాగ్ని మీరు చూద్దరు, కానీ దానికంటే ముందు నా లైఫ్లో నేను చేస్తే చిన్న చేంజ్ వల్ల వచ్చే పెద్ద మార్పుని మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఆగస్ట్ 22కి వినాయక చవితి ఉంది. సో వినాయక చవితి అందరికి ఇష్టమైన పండుగ. నాకు వినాయక చవితి పర్సనల్గా చాలా ఎక్కువ ఇష్టం. నార్మల్గా మన ట్రెడిషనల్ ప్రకారం వినాయక చవితికి 9 రోజులు వినాయకుడి విగ్రహారాధన చేసి 9వ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటాం అందరం. ఇది మీ అందరికి తెలుసు, పిల్లలకైతే చాలా ఇష్టమైన పండుగ. నేను తేజ్ గడుపులో ఉన్నప్పుడు మొక్కున్నానండి. సో అప్పటి నుంచి నేను పెడతా ఉన్నాను. మా అత్తయ్య వాళ్ళకి పెట్టుకోరు, కానీ నాకు నేనుగా మొక్కున్నాను కాబట్టి మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ నేను వినాయకుడిని పెడతాను. 9 రోజులు పూజలు చేస్తాను, 9వ నాడు నిమజ్జనం చేస్తూ ఉంటాం. కానీ నేను చేసే పూజల వల్ల వినాయకుడు హ్యాపీగా ఉన్నాడా లేదా అని డౌట్ వచ్చింది. నిజమే కదా, ఈ రోజు కాలంలో మనం పెట్టే విగ్రహాలన్నీ కూడా సున్నంతో, కెమికల్తో కూడుకున్నవి ఉన్నాయి. సో ఆ కెమికల్తో కూడుకున్న విగ్రహాలు 9 రోజులు పూజలు చేయడానికి ఓకే, కానీ నిమజ్జనం చేసినప్పుడు వాటర్లో నిమజ్జనం చేస్తాము. వేరే ఎక్కడైనా వేసినా కూడా అది ప్రకృతికి చాలా హానికరం. ఎందుకంటే ఆ కెమికల్ డిస్పోజ్ అయిపోయి ఆవులు, బర్రెలు, గేదెలు ఇవన్నీ వాటిని తింటాయి. మేకలు చాలా వరకు కుక్కలతో సహా బయట ఉన్న జంతువులు వాటిని తినేస్తాయి. వాటికి పొల్యూషన్ అవుతుంది, వాటికి హెల్త్ పాడైపోతుంది. మన సరౌండింగ్ ఉన్న నేచర్కి కూడా చాలా వరకు నష్టం జరుగుతుంది. సో ఇలాంటి నష్టం వల్ల దేవుడు హ్యాపీగా ఉంటాడా? ఉండడు కదా. సో ఈ సంవత్సరం నేను ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెడదామని ఫిక్స్ అయిపోయాను. సో నేను తెప్పించిన ఈకో ఫ్రెండ్లీ వినాయకుడుగా మీకు చూపిస్తాను. సో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడి వల్ల ఏమవుతుందంటే, మనం 9 రోజులు పూజలు చేస్తే దేవుడి పైన మనకున్న భక్తిని మనం చూపిస్తాము. అలాగే దీన్ని నిమజ్జనం చేసినప్పుడు ఇది మట్టితో తయారు చేస్తారు, ఈకో ఫ్రెండ్లీ కదా. సో ఇలాంటి పొల్యూషన్ జరగదు, మన ప్రకృతికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళమై ఉంటాం అన్నమాట. సో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. ఇది నేను formylove.in వెబ్సైట్ నుంచి తెప్పించాను అన్నమాట. చూపిస్తాను మీకు. వినాయకుడి ప్రతిమ మనకి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు, మట్టి వినాయకుడు అండి. సో ఇది వినాయకుడి ప్రతిమ, ఎంతో బాగుంది. సో ఇది వచ్చింది మనకి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. ఇట్లా వచ్చి వినాయకుడితో పాటు మనకి ఒక తొట్టె వస్తుంది. సో ఈ ప్రతిమ వచ్చేసి మనకి తొట్టెలో వస్తుంది. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు తెప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం చేసే పూజల వల్ల మనకి పుణ్యం రావాలి, మన ప్రకృతికి ఎలాంటి నష్టం జరగకూడదు. సో దేవుని ఆగ్రహం మన పైన, దేవుని ప్రసాదం అనేది ఎప్పుడు మనతోటి ఉంటుంది. సో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు వచ్చేసి మనకి ఇలాంటి తొట్టెలో పెట్టుకోవచ్చు అండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మట్టి వినాయకుడు, ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 890 రూపీస్ మాత్రమే. మీరు మీకోసం సెల్ఫ్గా కొనుక్కోవచ్చు. అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని కూడా చాలా మంచి గ్రేట్ గిఫ్ట్ అండి ఇది. అలాగే మనం ఈ వినాయకుడు పెట్టడం వల్ల మనకి చూసారా, ఇట్లా మట్టిలాగా వచ్చింది. ఈ వినాయకుడు ఏమంటే, ఇలా మీరు పెట్టే రోజు ఇట్లా తొట్టెలో పెట్టేసి 9 రోజులు పూజ చేసిన ప్రతిసారి కొంచెం నీళ్ళు పోస్తే 9వ రోజు ఇది నిమజ్జనం అయిపోతుంది. మనం దీన్ని గార్డెన్లో పెట్టేస్తే సరిపోతుంది. ఈ మట్టిలో, ఈ తొట్టెలో చూడండి మట్టి ఉంది. సో మనకి 9 రోజుల తర్వాత మనం దీన్ని గార్డెన్లో నిమజ్జనం చేసినట్టయితే కొన్ని రోజులకి దీని నుంచి మొలకలు వస్తాయి, చెట్లు మొలుస్తాయి. దీంట్లో గింజలు ఉంటాయన్నమాట. సో మనకి దీనిలోంచి చెట్లు మొలుస్తాయి. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ formylove.in వెబ్సైట్ వాళ్ళకి నాకు ఇది పంపించినందుకు. చాలా బాగుంది. మన ప్రకృతికి మనం హెల్ప్ చేసిన వాళ్ళమై ఉంటాము. ఎందుకంటే ఇటు మనం
మనం చేసిన వినాయకుడి పూజ అయిపోతుంది, నిమజ్జనం మన గార్డెన్లో చేసుకోవచ్చు. అలాగే మన ద్వారా మన ప్రకృతికి ఒక హెల్ప్ అవుతుంది, ఎందుకంటే దీని నుంచి మనకు ఒక చెట్టు మొలకెత్తుతుంది. సో చాలా మంచి విషయం కదా. సో చిన్న చిన్న ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు మన వల్ల మన ప్రకృతికి యూజ్ అవుతుంది. సో ఇది మీరు మీకోసం తెప్పించుకోవచ్చండి. నేను farmilo.in వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ద బెస్ట్ గిఫ్ట్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో దీన్ని స్పెషల్గా నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. ఈ వినాయకుడి ప్రతిమని 9 రోజులు కొంచెం కొంచెం నీళ్ళు పోస్తే ఆటోమేటిక్గా నిమజ్జనం అయిపోయినట్టు అయిపోయి 9వ రోజు మనం గార్డెన్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా మొక్క కూడా వచ్చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. అలాగే ఇంకో విషయం ఏమంటే ఇది farmilo.in వెబ్సైట్ ద్వారా మీరు బై చేయొచ్చు, మీరు బై చేయొచ్చు. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఒక మంచి బెస్ట్ గిఫ్ట్ లాగా మీరు ఇవ్వచ్చు అనమాట. సో దీని ద్వారా ఈ విధంగా మనం ప్రకృతికి, మన సరౌండింగ్స్లో ఉన్న వాతావరణానికి కూడా చాలా వరకు మంచి హెల్ప్ చేసిన వాళ్ళం అయిపోతూ ఉంటాం అనమాట. అలాగే లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళి వినాయకుడు కొనేంత సీన్ అస్సలు లేదు. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా వరకు బయటికి వెళ్ళారు కదా. సో మీరు ఎలాంటి రష్లోకి వెళ్ళకుండా ఎంచక్క ఇంటికే, లాక్డౌన్లో మీరు బయటికి వెళ్ళి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వినాయకుడిని పెట్టుకొని నిమజ్జనం చేసి ప్రకృతికి రిస్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి రిస్క్ ఉండకుండా ఉండాలంటే మీరు కూడా అలాగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని తెప్పించుకోండి. 890 రూపీస్ మాత్రమే. మీరు ఎంచక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే మీరు farmilo.in వెబ్సైట్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి, వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వాళ్ళకి కాల్ చెప్పించి ఎంచక్క మీరు తెప్పించుకోవచ్చు అనమాట వినాయకుడిని. సో ఈ విధంగా ఎలాంటి రిస్క్ లేకుండా ఒక సేఫ్ వినాయక చవితిని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. లాక్డౌన్ మీరు బయటికి పోవాల్సిన అవసరం లేదు. అలాగే పార్సల్ చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి వాళ్ళు పంపిస్తారు. సో ఎలాంటి భయభ్రాంతులకు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ శానిటైజ్ చేసి పార్సల్ పంపిస్తారు కాబట్టి మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది బాగా నచ్చిందా మీకు? నాకైతే చాలా నచ్చింది. హ్యాపీ ఫీల్ కలుగుతుంది, ఎందుకంటే నా వల్ల నా ఫ్యామిలీతో పాటు నా సరౌండింగ్స్ కూడా బ్లెస్సింగ్స్ లాగా ఫీల్ అవుతాయి, ఎందుకంటే మనం వాతావరణానికి ఎలాంటి నష్టం చేయట్లేదు. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు మీ బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. farmilo.in వెబ్సైట్లో మీరు బుక్ చేయాలి అనుకుంటే, గణపతి బప్పని బుక్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఫోన్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. మీరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. బాగుంటుంది కదా. కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేసేయండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాము. సో మార్నింగ్ మా ఇంట్లో వెదర్ ఎలా ఉందో చూపిస్తాను. శేఖర్ గారు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. మా అక్షయ్కి స్టార్ట్ అయింది ఆన్లైన్ క్లాస్. మా పిల్లలకి ఏంటో ఈ కష్టాలు. ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఒక రకంగా బెటర్ అనిపిస్తుంది, ఇంకో రకంగా అసలు వాళ్ళకి ఏం అర్థం అవుతుందో తెలియట్లేదు. సో నేను రెడీ అయిపోయాను. శేఖర్ గారు కొంచెం వర్క్ ఉంది, అది చూసుకున్నాక ఒక 2 hours బ్రేక్లో మేము వెళ్ళొస్తాము షాపింగ్కి. సో మేము షాపింగ్కి వెళ్తున్నాము, బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. ఇంకా నేను షూ మార్ట్కి వెళ్తున్నాము. నేను చెప్పులు తీసుకోవాలి, బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. పెళ్లి కొడుకు పెట్టే బట్టలు, శేఖర్ కావాల్సిన బట్టలు ఇవన్నీ తెచ్చుకునేది ఉంది. సో బోల్డ్ అంతా షాపింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నాం అన్నమాట. మా ఏరియాలో రోడ్డు దారుణంగా ఉంటుందండి. సో నడుమంతా పట్టేస్తుంది నడుచుకుంటూ పోతూ ఉంటే. సో ఈ విధంగా మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ఏమంటే నేను శేఖర్ సందీప్ పెళ్ళి ఉంది కదా, సో తన కోసం ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ ఆర్డర్ ఇస్తాను అనుకుంటాను iCraft వాళ్ళ దగ్గర. కానీ మనకి కస్టమైజ్డ్ గిఫ్ట్ ఎప్పుడు 10 నుంచి 15 రోజుల ముందే ఆర్డర్ ఇవ్వాలని వాళ్ళు చెప్పారు. ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా అందదని చెప్పేసరికి సో ఇక ఈసారి గిఫ్ట్ ఇవ్వడం క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ పెళ్లి కొడుకు చేస్తా అనుకుంటున్నాము. సో ఈ టాప్ వచ్చేసి నేను షాప్ 101లో నా ఓన్ మనీతో బై చేశాను. 340 or 500 అనుకుంటాను, 500 or 600 దీని ప్రైస్ అనుకుంటాను. డెనిమ్ జీన్స్ పైన వేసుకునే టాప్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకు డెనిమ్లో ఒక్క టాప్ కూడా లేదు, అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో వెదర్ ఏంటంటే ఒక వర్షం పడ్డట్టుగా, డే నైట్ అంతా అలా వర్షం పడ్డట్టుగానే ఉంటుంది. చూడండి ఎట్లా కనిపిస్తూ ఉందో, చాలా బాగుంది కదా. మంచిగా అనిపిస్తుంది ఇట్లా వెదర్ ఉంటే, నాకు బాగా ఇష్టం. సో బయట చూస్తే అసలు ఏమీ లేనట్టుగా, న్యూస్ ఛానల్ చూస్తే ఏదో ఉన్నట్టుగా చాలా భయంగా ఉంది. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. న్యూస్ ఛానల్ చూసినప్పుడే భయభ్రాంతులు చెందకుండా బయట తిరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి, చేతుల్ని కడుక్కుంటూ ఉండాలి, దూరాన్ని పాటించాలి, ఇవన్నీ చేయాలన్నమాట. సో మేము ఇక్కడ ఏమంటే బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. బ్రాండ్ ఫ్యాక్టరీలో మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. buy 2 get 3 ఆఫర్స్ రన్ అవుతున్నాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పైన చాలా ఆఫ్ రన్ అవుతుంది. లేడీస్ మనకి
లెగ్గిన్స్ మీరు ఎవరైనా బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళకుండా మీకు అప్డేట్స్ ఇస్తాను. లెగ్గిన్స్లో జెగ్గిన్స్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చాయి. దట్టు డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ మోడల్స్లో. బ్రాండ్ ఫ్యాక్టరీ అంటే బ్రాండెడ్ కదా, సో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. కానీ నాకు బ్రాండ్ ఫ్యాక్టరీలో ఒక డౌట్ అండి, వాళ్ళు డ్రెస్ రేట్లు డబుల్ పెట్టి దాంట్లో ఆఫర్ పెడతారు. సో బై 2 get 3 అంటారు, 2కి పెద్ద హై రేట్లు పెట్టి 4,000 గవే 5 బట్టలు ఇస్తారు. సో నాకు అదొకటి వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీది, నాకు ఇది ఒకటి అర్థమైంది. సో ఇక్కడ ఏమంటే మేము శేఖర్ గారు షర్ట్స్ జీన్స్ ప్యాంట్లు బై 2 get 3 ఆఫర్లో తను తీసుకున్నాడు. మా సందీప్కి వేరే ఒక ప్యాంట్ ఒక షర్ట్ వేరే తీసుకున్నాము. చాలా బాగుంది, నా సెలెక్షన్తో తీసుకున్నాను నేను. సో మీరు చూస్తారు నేను పెళ్లి కొడుకు చేసినప్పుడు. సో ఇక్కడ నేను నా డ్రెస్ మొత్తంగా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా మొత్తం డ్రెస్. బాగుంది కదా. దీని లింక్ తర్వాత ఎప్పుడైనా ఇస్తాను. యాక్చువల్లీ వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వలేదు, నా డబ్బులతోనే నేను కొనుక్కున్నాను. లింక్ నా దగ్గర ఉందా లేదా, ఉంటే షోర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉంది. నా సైజ్ వచ్చేసి XL. సో ఇక్కడ ఏమంటే కుర్తాస్ చూస్తాం. సందీప్కి ముందు శేఖర్ 2 కుర్తాస్ తీసుకున్నాడు. సో సందీప్కి 2 కుర్తాస్ చూసాం, కానీ నాకు ఎందుకో అనిపించింది పెళ్లి కొడుకు నార్మల్గానే అన్ని ఇట్లాంటి డ్రెస్లు వేసుకుంటాడు. సో మనం కొంచెం క్యాజువల్ టైప్ అంటే ఫార్మల్ కమ్ క్యాజువల్ లాగా వేస్తే పెళ్ళి అప్పుడు మధ్యలో గ్యాప్లో దేవుళ్ళకి చేసుకునేటప్పుడు 16ల పండగ అప్పుడు అలాంటప్పుడు వేసుకుంటాడు కదా. సో అందుకని చెప్పేసి నేను వేరే తీసుకున్నాను. సో ఇక్కడ శేఖర్ వచ్చేసి ఆయన కోసం ఏదో చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే భయం వేసేది. 2 గంటల్లో షాపింగ్ అయితే 3-4 గంటలు బిల్లుగా అయ్యేది. కానీ ఇప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీలో అసలు కస్టమర్సే లేక ఎవరు వెళ్తే వాళ్ళకి 4-5 ఉంటారండి గైడెన్స్ ఇవ్వడానికి. సరే ఇది చూడండి అది చూడండి చెప్పేసి బాగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నాను, ఒక మిర్రర్ డ్రెస్ తీసుకున్నాను. నేను డ్రెస్ కలెక్షన్ మీకు చూపించడం కుదరదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. కానీ మంచి డ్రెస్ కలెక్షన్ బ్రాండ్ ఫ్యాక్టరీలో బాగుంటుంది. ఒకప్పుడు నాకు నచ్చకపోతే ఇప్పుడు బాగా నచ్చుతుంది. సో ఇక్కడ మేము శేఖర్ గారి కోసం డ్రెస్ చూస్తున్నాం. సందీప్ డ్రెస్ ఆల్రెడీ తీసుకోవడం అయిపోయింది. నాకు ఈ మోడల్లో బాగా నచ్చింది. నేను తేజు కూడా ఇదే మోడల్లో సేమ్ డ్రెస్ తీసుకున్నాను. చూడండి ఎట్లా ఉందో. శేఖర్కి ఏమో ఇది తీసుకోవాలి, ఇది పిస్తా కలర్ డ్రెస్ తీసుకున్నాను మా శేఖర్కి వచ్చేసి. సో చాలామంది అక్క మీ బ్యాంగిల్స్ బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను రిమూవ్ చేయను బ్యాంగిల్స్, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఉంచుకుంటాను బ్యాంగిల్స్ని నేను. సో ఇక్కడ శేఖర్ గారు షాపింగ్ చేస్తే కొంచెం తనకి ఖచ్చితంగా నచ్చాలి, ఎందులో కాంప్రమైజ్ అవ్వరు. సో నేను అంతేగాని నా సెలెక్షన్ కొంచెం తొందరగా అయిపోతుంది. శేఖర్ గారు 3 చూడు 2 సెలెక్ట్ చేయి, కాదు 4 చూడు 3 సెలెక్ట్ చేయి, 2 ట్రై చేయి, 1 పెళ్ళాడు అంటారు చూడండి. సో అట్లా లాస్ట్ ఒకటి కొంటాడండి అన్ని చూసి. కానీ ద బెస్ట్ తీసుకుంటాడు శేఖర్. నేనే పుసపుస తీసుకుంటా ఉంటాను. కొన్ని రోజుల తర్వాత నాకు వాటిపై నుంచి ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. సో మొత్తానికి అయితే ఎంచక్క షాపింగ్ చేసి షూ మార్ట్కి వెళ్ళి మళ్ళీ ట్రెండ్స్లో ఆఫర్స్ రన్ అవుతున్నాయి. సో పిల్లలకి ట్రెండ్స్లో షాపింగ్ చేసాము. మా తిరుపతిన నేను వెళ్ళాం ట్రెండ్స్లోకి. సో ఇది నా జీన్స్ చూసారా, ఇది షీన్లో నేను తెప్పించిన జీన్స్, చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. సో ఇది నా టాప్. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలాంటి ఒక టాప్ వేసుకోవాలని. సో ఫైనల్గా నేను తెప్పించాను. నేను నా ఫ్రెండ్స్కి పౌచ్ చూస్తున్నారా మీరు, ఈ పౌచ్ నేను ఐక్యాఫ్ ఫ్రెండ్ వాళ్ళు నాకు పంపించారు ఒకప్పుడు. సో నాకు అది బాగా ఎక్కువ నచ్చింది. అలాగే నా ఫోన్కి సూపర్గా సెట్ అయిపోయింది, ఇప్పుడు వాడుతూ ఉన్నాను రెగ్యులర్గా. సో ఇక్కడ నేను లేడీస్ కలెక్షన్లో నేను లెగ్గిన్స్ తీసుకున్నాను. లెగ్గిన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి, బ్రాండెడ్ కాబట్టి XXL సైజ్ వచ్చే వాళ్ళకు కూడా XL ఈజీగా సరిపోతాయండి. సో ఇక్కడ మనకి ఆఫర్స్ అనేవి ఉన్నాయి. నాకు ఇవి చూసాను కానీ నాకు ఎక్కువ నచ్చలేదు. నేను వేరే టాప్స్ తీసుకున్నాను, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం బిజీలో ఉండడం వల్ల నాకు చూపించడం కుదరట్లేదు. సో మీరు ఎవరికైనా టాప్స్ లాంటివి తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళండి. వాళ్ళు నాకేం పే చేయట్లేదు, నా ఓన్ డబ్బులతో నేను కొన్నాను, కానీ ఆఫర్స్ బాగా రన్ అవుతున్నాయి. సో మీరు వెళ్తే ఎంచక్క నచ్చితే తీసుకోవచ్చు. తర్వాత మేము LIGకి వెళ్ళాము. నాకు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ నా ఓల్డ్ అడ్రస్కి వచ్చింది. నేను యూట్యూబర్ని, నాకు బోల్డ్ అని పార్సల్ వస్తున్నాయి మీకు తెలుసు కదా. సో ఇప్పటివరకు చాలామంది నా ఓల్డ్ అడ్రస్కి పంపిస్తూ ఉన్నారు. సో అవన్నీ కలెక్ట్ చేయలేక రెగ్యులర్గా ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది LIGకి. సో మేము ఉండే ఏరియా వచ్చేసి LIG నుంచి 5 to 6 కిలోమీటర్స్ గ్యాప్లో ఉంటుంది. కానీ LIG BHL చాలా బాగుంటుందండి. నాకు శేఖర్కి చాలా ఎక్కువ ఇష్టం. చూసారా అంత గ్రీనరీ, అంతా సూపర్ అంతా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. సో తర్వాత ఇంటికి వెళ్ళాక మీకు నేనేం ఈ విధంగా ఎంచక బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసేసాము. మేము సందీప్కి యాక్చువల్లీ కస్టమైజ్డ్ గిఫ్ట్ ఇస్తా అని ఆలోచన నాకుండే. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం అనుకున్నాం. సర్ప్రైజ్ కాస్త ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే
ఆ గిఫ్ట్ డెలివరీ అవ్వడానికి 12 to 15 days పడుతుందంటే ఈ లోపైన పెళ్ళి అయిపోతుంది. సో అందుకని చెప్పేసి పెళ్లి కొడుకుని చేస్తాం. పెళ్లి కొడుకుని చేసి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం, కానీ గిఫ్ట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి పెళ్లి కొడుకు చేస్తాం. తన కోసం డ్రెస్ తెచ్చాము, సూపర్గా ఉన్న డ్రెస్ తెచ్చాము. సో ఆ షాపింగ్ ఇప్పుడు చూపించలేం, కానీ నేను ఇప్పుడు ఏమంటే నా వెడ్డింగ్ యానివర్సరీ రాబోతుంది. ఆగస్ట్ 10th మా వెడ్డింగ్ యానివర్సరీ. సో దానికోసం నేను దానికోసం రెండింటి కోసం షాపింగ్ చేశాను. ఒక కస్టమైజ్డ్ డ్రెస్ ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు, మేబీ వస్తే వేసేసుకుంటాను. సో నెక్స్ట్ ఏమంటే నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నాకు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది. సో నేను లేవీస్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. మీకు గుర్తుంది కదా, నాకు ఎవరు అంటే పర్పుల్ వాళ్ళు బోనస్లో నాకు లేవీస్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు, చాలా మందికి నచ్చింది. అది 2400 రూపీస్ హ్యాండ్ బ్యాగ్. తర్వాత నేను లేవీస్ హ్యాండ్ బ్యాగ్ కోసం ఎన్నిసార్లు చూసా, హ్యాండ్ బ్యాగ్లు 2000 కంటే ఎక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. సో బ్రాండ్ ఫ్యాక్టరీలో నేను 1499కి ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, బాగా నచ్చింది నాకు. సో బ్రాండ్ అంటే బ్రాండ్ అండి, చాలా రోజులు వస్తుంది. నా పాత లేవీస్ బ్యాగ్ కూడా ఇంకా పాడవలేదు, సూపర్గా ఉంది. చూడండి, దీనిలో ఆల్రెడీ నా సామాన్లు ఉన్నాయి. ఈ లోపల ఉన్న క్లాత్ని బట్టి మనకి బ్యాగ్ తెలుస్తుంది. సో ఇది బ్రాండ్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించలేదని నేను పోయి కొనుక్కున్నాను. సో తెప్పించాను అంటే కరెక్ట్ ఉండదు, ఈరోజు వెళ్ళాను కదా అప్పుడే కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ నడుస్తున్నాయి, బై 2 get 3 ఆఫర్ రన్ అవుతుంది. దాంతోపాటు హ్యాండ్ బ్యాగ్స్ పైన మంచి డిస్కౌంట్లు ఇస్తున్నారు. తర్వాత ఏమంటే నేను సందీప్ రిసెప్షన్కి నేను నెమలిల శారీ మనం చూపించాను, ఉప్పాడు నెమలి శారీ అది తెప్పించాను. సో దానిపైన మగ్గం వరకు నేను వేయించలేదు, కాస్ట్ ఎక్కువ అనిపించి నేను దానిపైన ఒక డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను, అది మీకు చూపిస్తాను 1 minute. సో ఇది మా టైలర్ మాస్టర్ దగ్గర చేయించాను. టైలర్ మాస్టర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియోలో ఇచ్చాను, ఈ వీడియో కింద నంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీకు నచ్చితే చెప్పించుకోవచ్చు. అంటే ఆయన జస్ట్ BHL సరౌండింగ్లో 5 kilometers అయితే వెళ్ళి డెలివరీగా తీసుకుంటాడు, అంటే వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ కూడా అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అడుగుతారని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ఇది మై లేటెస్ట్ డిజైనర్ బ్లౌజ్, 500 or 600 అనుకుంటాను. సో ఇట్లా డిజైన్ చేసినందుకు 600 తీసుకుంటారు, కానీ పర్ఫెక్ట్ స్టిచ్ చేశారు. బాగుందా? నాకు ఈ ప్యాటర్న్ ఇంతవరకు లేదు, ఇది నేనే సెలెక్ట్ చేశాను. ఇది ఇట్లా వెనకాల ఇట్లా రావాలి అని చెప్పి నెట్లో కొట్టి సెలెక్ట్ చేసేస్తే ఎగ్జాక్ట్లీ అదే పెట్టించారు. దాన్ని ఇది వాళ్ళకి నచ్చి వాళ్ళు పెట్టారు, బాగుంది కదా. సో ఇది తర్వాత ఏమంటే నేను చెప్పులు తెచ్చుకున్నాను. చెప్పల్స్ ఎందుకంటే నా పాత చెప్పులు ఏంటో అవి పాడైపోయినాయి, గ్యారంటీ 6 months ఉండే, 7th monthలో అవి పాడైపోయాయి. సో నేను చెప్పులు తెచ్చుకున్నాను. ఇది షూ మార్ట్లో తెచ్చామండి, నాకు ఎందుకో ప్రైస్ ఎక్కువైనది అనిపించింది. కానీ నాకేమంటే నేను హార్డ్ ఉన్న చెప్పుల్ని వేసుకోలేను, నా సైజ్ చాలా పెద్దది, 10కి 11కి మధ్యలో ఉంటుంది నా సైజు. ఆబ్వియస్లీ దీనిలో 41 ఉంది, కానీ నా సైజ్ 10 to 11కి మధ్యలో ఉంటుంది. చిన్న చిన్న షాప్లలో నా సైజ్కున్న చెప్పులు స్లిప్పర్ తప్ప ఏం దొరకవు. సో పాపులర్ షూ మార్ట్లో ఫస్ట్ టైం తీసుకున్నాను. ఈ చెప్పులు కాస్ట్ 1649, మీకు మిర్రర్లో కనిపిస్తుంది 1649, కానీ ఇవి కాళ్ళకి చాలా మంచివి, నాకు ఇవి మెత్తగా ఉన్న ఇష్టం. సో ఇట్లా నేను మడిమెలు స్టైల్ కొట్టడానికి హై హీల్స్ ఉన్న చెప్పుల్స్ని అస్సలు వేసుకోలేను, నాకు మడిమెలు దాదాపు పెయిన్ వస్తుంది. నేను శారీస్లో మెత్తటి ప్రిఫర్ చేస్తాను, నా కంఫర్ట్ మెయిన్, ఆ తర్వాత స్టైల్. నేను ఏదైనా కానీ అట్లే చూసుకోవాలి, ఈవెన్ చెప్పులు కూడా. సో ఇవి తీసుకున్నాను. ఇది శేఖర్ గారి చాయిస్, లైఫ్లో ఫస్ట్ టైం ఇంత కాస్ట్ చెప్పులు తీసుకోవడం, కానీ శేఖర్ గారికి బాగా నచ్చాయి. తర్వాత ఏమంటే నా చీర, ఇది RSK సిల్క్స్లో తీసుకున్నాను, చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఓకే, ఇది మనకి కంచి పట్టు చీర అంటారు చూడండి, ఆ పట్టు చీర. మీకు తెలుసు కదా, నాకు నా లైఫ్లో ఒక్కటైనా కాస్ట్లీ పట్టు చీర ఉండాలి. ఈవెన్ నా పెళ్ళప్పుడు మా డాడీ ఉంటే ఒక 15,000లో ఒక చీర తీసుకోవాలని ఒక పిచ్చి, చిన్నప్పటి నుంచి మనకు ఒక థాట్ ఉంటుంది కదా, ఎట్లా అంటే నాకు ఇది కావాలి, నా పెళ్ళప్పుడు నేను బ్రైడల్ లాగా రెడీ అవ్వాలి, నాకు బ్రైడల్ ఎలాంటి థాట్స్ లేవు, కానీ నా పెళ్ళికి ఒక 15,000 పట్టు చీర కట్టుకోవాలని ఎప్పటి నుంచో, నా 7th 8th క్లాస్ నుంచే నాకు ఒక థాట్. మా అక్క పెళ్ళయింది, అప్పుడు మా అక్కకు 5,000 శారీ తీసుకుంటే నేను అనుకున్నాను, బాబు నాకు నా పెళ్ళికి 15,000 పట్టు చీర కొనియాలనుకున్నాను. నా మ్యారేజ్ అప్పుడు మా నాన్న లేడు, ఉంటే నాకు కొనిచ్చేవాడేమో, కానీ మా వారు నాకు కొనిచ్చారు.
సో ఈ శారీకి నేను ఎంత కాంప్రమైజ్ అయినా శేఖర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 7 months అవుతుంది ఈ శారీ. 7 months కాదు, నేను ఆర్ఎక్సీ సిల్క్స్ ఓపెనింగ్ తర్వాత 1 monthకి వెళ్ళి తెచ్చుకున్నాను. బ్రైడల్ శారీస్ వాళ్ళు తెప్పించారండి. నేను మరీ రిక్వెస్ట్ చేస్తాను, నాకు ఒక బ్రైడల్ శారీ కావాలి అని చెప్పేసి. సో వాళ్ళు తెప్పించారన్నమాట. ఒక 7 తెప్పిస్తే దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది, చాలా నచ్చింది నాకు ఈ శారీ. నేను కాంప్రమైజ్ అయ్యాను, అంత కాస్ట్ అవసరం శేఖర్ అంటే మన గృహప్రవేశం ఉంది. సో మనం వెళ్ళినప్పుడు నార్మల్ క్లాత్ అంటే తక్కువ రేట్లో క్లాత్ వేసుకున్నా, ఇప్పుడు బ్రైడల్ లాగా రెడీ అవ్వాలని బ్రైడల్ శారీ కొనిచ్చారు. లైక్ ఇప్పుడు నేను ఇది నా మ్యారేజ్ డే గిఫ్ట్ అనుకుంటా ఉన్నాను. మ్యారేజ్ డేకి శేఖర్ నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటున్నాను. సో ఇది శారీ. సో దీనికి ఏమంటే నేను ఇవి పెట్టించాను, ఏంటంటే గృహప్రవేశం బాగా జరిగితే ఆ రోజు ఇది కట్టుకుంటా అనుకున్నాను. కాస్ట్లీ శారీస్ మన ఇంట్లో చిన్న ఫంక్షన్ కట్టుకున్నా బాగుంటుంది, సందీప్ పెళ్ళికి ఇది వేసుకోను. నెక్స్ట్ పూజ ఉంది కదా, అప్పుడు కట్టుకుంటాను. సో దీనికి టాజిల్స్ పెట్టించాను. శారీ మొత్తం నేను నిల్చొని చూపిస్తే బాగుంటుంది మీకు. సో ఇది వచ్చేసి నా శారీ, దగ్గర నుంచి చూడండి. కంచిపట్టు శారీ లాగా ఉంటుంది ఇది. బాగా నచ్చింది నాకు ఇది. శేఖర్ కూడా చాలా బాగా నచ్చింది. మళ్ళీ మడత పోతే నాకు పెట్టరాదు. సో ఇది పళ్ళు, చాలా రిచ్గా బ్రైడల్ శారీ కదా, బ్రైడల్ టైప్లోనే ఉంది, చాలా రిచ్గా వచ్చింది పళ్ళు. అంటే ఇంత సంతోషం ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇంత కాస్ట్లీ శారీ. సో నాకు ఒక డ్రీమ్ అండి, అంతే శారీ కొంచెం హెవీగా ఉన్న శారీ తీసుకోవాలని నాదొక డ్రీమ్. సో ఇది ఇట్లా వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు జస్ట్ లైట్గా చూపించాను ఒకసారి, బాగుందా? సో బ్రైడల్ శారీ అనేది నా డ్రీమ్, అందుకని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ చేపించాను. సో అది మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను, ఎందుకంటే అది ఇప్పుడు ఇల్లు సర్దాను కదా, ఎక్కడ పెట్టానో అసలు ఐడియా రావట్లా. బాగుందా? నచ్చిందా మీకు? ఎట్లా ఉందనేది నాకు కమెంట్లో చెప్పండి. సో చాలామంది నా శారీస్ చూసాక మేము కొంటాం అక్క, యాజ్ ఇట్ ఈస్ శారీ నాకు కావాలి అంటారు. సో ఇది ఆర్ఎస్ఎస్ సిల్క్స్లో మీరు వెళ్తే మేబీ ఇప్పుడు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వాళ్ళ లింక్ కూడా మీకు ఇస్తాను, చూస్తే చూడండి ఒకసారి. దెన్ ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది, పెద్ద అంచు. ఇలా ఉంది, నాకు బాగుంటుంది అనిపిస్తుంది, డీసెంట్ లుక్ అనేది వస్తుంది శారీ వల్ల. బాగుందా? కానీ ఇది నేను కుట్టించుకోలేదు, ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టిస్తాను. శారీ లాగా బాగుంటుంది కదా, సో అందుకని అలాగే ఉంచేసాను అనమాట. నేను వరలక్ష్మి వ్రతం వచ్చేసి ఫోర్త్ శుక్రవారం చేసుకుంటాను. సో అప్పుడు చూద్దాం సెలబ్రేషన్, ఓకేనా? బాగుందా? నచ్చింది. సో నా షాపింగ్ మీకు నచ్చిందా? ఎలా అనిపించింది? నా కాస్ట్లీయెస్ట్ శారీ మీకు నచ్చిందా? అలాగే ఈకో ఫ్రెండ్లీ వినాయకుడి కంపల్సరీ కొనడానికి ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన వల్ల మన ప్రకృతి కూడా ఎంచక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది, వినాయకుడి అనుగ్రహం మనకు ఉంటుంది, ప్రకృతికి మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటాం. సో ఫోన్ చాలా పైకి అయింది, అందుకే నేను బ్రహ్మి గారిలా కనిపిస్తూ ఉన్నాను. అంతే ఫ్రెండ్స్, వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను, నచ్చిందా? లైక్, షేర్, కామెంట్, మీకు నచ్చితే అన్నీ చేసేయండి. నేను కలుస్తాను మనకి వీడియోలో. బై బై, టాటా.